మెరుపు కలలు మెరుపు కలలు. నిజానికి నా దగ్గర సంయుక్తకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా లేదు. కానీ నా దగ్గర లేని ఫోటోలు వీడియోలు ఉన్నాయని వాసుని బ్లాక్మెయిల్ చేశాను. సంయుక్త మంచి గురించి ఆలోచించే తనని విపరీతంగా ప్రేమించే వాసు సంయుక్తకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆలోచించి నిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నేను నిన్ను లవ్ చేశానా? నా గురించి తెలిసి కూడా వాడి మాటల్ని ఎలా నమ్మావు? నా ఫోటోలు వాడి దగ్గర ఉంటాయని అసలు నువ్వెలా అనుకున్నావు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? నీ ఫోటోలుంటాయని నేను అనుకోలేదు. ఇలాంటి వాళ్ళు టెక్నాలజీని వాడుకుని ఎంతకైనా తెగిస్తారని ఆలోచించి వీడి నిజస్వరూపాన్ని బయటపెట్టి దీని వెనకాల ఉన్న అసలైన సూత్రధారి నిత్యని పట్టుకోవాలనే ఇదంతా చేశాను. పూజ మేడం సాయంతో ఇదంతా చేశాను. నిత్యని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగావు కదా, ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా? బాగుంది. మీ బావ మర్దళ్ళ డ్రామా చాలా బాగుంది. మీకు ఒకరి మీద ఒకరికున్న ఇష్టాన్ని బయట పెట్టుకోవడం కోసం నన్ను బలిపశువుని చేశారన్నమాట. నాకెవడో తెలుసని ముక్కు మొహం తెలియని వాణ్ణి తీసుకొచ్చి వాడితో నా మీద చెప్పించినంత మాత్రాన నిజాలైపోతాయా? నువ్వు దొరికిపోయావు నిత్య. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటే మంచిది. లేదు అంటే ఇంకో రకంగా నిజం చెప్పించాల్సి వస్తుంది. మీరేం చేసినా నేను అమాయకురాల్ని. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఇదంతా అందరికి తెలిసేలా చేసి మీ పరువు తీస్తాను. నాకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. దొరికాక ఇంకెందుకు నటిస్తున్నావు? నేనేమీ నటించడం లేదు. నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుని క్షమించమని అడుగు. నేనే తప్పు చెయ్యలేదు. నువ్వు చేసింది తప్పు కాదు. మరి నువ్వు చేసిందేంటి? నేను చెయ్యాలి అనుకున్న పని నేను చేశాను. ఏంటా పని? నిన్ను పెళ్లి చేసుకుని మీ కుటుంబాన్ని నాశనం చెయ్యడం. ఓసే ఇదే కదా నేను చెప్తుంది. అవును అవును అవును.
ఏంటే శభాష్, నేను అదే చెప్తున్నాను. నేనెలాగూ దొరికిపోయాను కాబట్టి రాహుల్ పెళ్లి సంయుక్తతో జరిగేలా చూడడం చాలా ఇంపార్టెంట్. అలా జరగాలంటే రాహుల్ బయటపడకుండా హడావిడి చేయాలి. అవును అవును, నేనిదంతా కావాలని చేశాను. హ్మ్, బామ్మకి యాక్సిడెంట్ చేయించి మంచి దానిలో సహాయం చేసి మీ ఇంట్లోకి వచ్చాను. బామ్మని అడ్డం పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను సంయుక్తని విడదీయాలనుకున్నాను. తర్వాత మీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను. అందుకే ఇదంతా చేశాను. మేము నీకు ఏం ద్రోహం చేశామమ్మా? ఇంతకు తెగించావు? నీకంతా మేము ఏం అన్యాయం చేశాం? అన్యాయం చేసింది మీరు కాదు, ఇది అసలు దీన్ని. ఏయ్, ఆవ్! చూడు, తనకేం జరగకూడదనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అలాంటిది నా ముందే తనని టచ్ చేయాలని చూస్తే చంపేస్తాను. ఇంకొక్క క్షణం నువ్వు నా ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిక్కడి నుంచి. నన్ను ఇంతలా అవమానించిన మిమ్మల్ని వదిలిపెట్టను. మీ అంత చూస్తాను. ఏ, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోకపోతే నిజంగా నా చేతిలో చస్తావు. వాసుతో నా పెళ్లి జరగడం కన్నా సంయుక్తతో నీ పెళ్లి జరగడం ఇంపార్టెంట్. అందుకే ఇలా హడావిడి చేసి వెళ్ళిపోతున్నాను. నేను బయటుంటాను. నువ్వు సంయుక్త మెడలో తాళి కట్టిన మరుక్షణం నా నిజ స్వరూపం చూపిస్తాను. హే, వెళ్ళవే, వెళ్ళ. భగవంతుడా, హా. అయ్యా స్వామి, నా మనవడి జీవితాన్ని కాపాడావు. రేయ్, వాణ్ణి తీసుకెళ్ళరా. రారా రా. ఆగు. నేను నిత్యను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో నువ్వందుకే వీణ్ణి పెళ్లి చేసుకుంటున్నాను అన్నావుగా. ఇప్పుడు తెలిసిందిగా నిత్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో. ఇప్పుడు చెప్పు, వీణ్ణెందుకు పెళ్లి చేసుకుంటున్నావు? చెప్పు సంయు. వాసు అడుగుతున్నాడుగా, చెప్పమ్మా సంయు. సంయుక్త, మీ పెళ్లిళ్ల వెనక ఎంత పెద్ద కుట్ర దాగుందో చూసావు కదా. ఇప్పటికైనా నిజం చెప్పు. నిత్యని పెళ్లి చేసుకోవడం వెనక కుట్ర ఉన్నట్టుగానే
నా పెళ్లి వెనుక కుట్ర ఉంది, కానీ దానివల్ల నా సౌందర్య అక్క జీవితం నాన్నగారి కోరిక ముడిపడి ఉంది. నువ్వు నిత్యని వదిలించుకున్నంత ఈజీగా నేను వీడిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. నేనేమైపోయినా పర్లేదు, కానీ నాకు సౌందర్య అక్క పెళ్లి జరగడం ముఖ్యం. చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటి? నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి మోసం చేసిందని అందరూ అలా ఉంటారంటే ఎలా? సంయుక్త మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. రేయ్, అది చెప్పాల్సింది నువ్వు కాదురా. నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. వెయిట్ చేయి. తొందరపడి తన్నులు తినకు. నువ్వు చెప్పు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? చెప్పమ్మా సమ్యు, మేము ఇంత చెప్తున్నా వినకుండా పెళ్లికి సిద్ధపడుతున్నావంటే దాని వెనుక ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. చెప్పమ్మా, చెప్పు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా? రాహుల్ మారిపోయి మంచివాడైపోయాడు. అందుకే నేను రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఇందులో ఎలాంటి కుట్ర లేదు. పంతులు గారు, మా పెళ్లి సమయం అవుతుంది, మీరు మొదలు పెట్టండి. ఏయ్, నువ్వు చెప్పడం లేదు కదా? పోనీ నేను చెప్పనా నువ్వు వీణ్ణెందుకు పెళ్లి చేసుకుంటున్నావో అని? వాసు, సమ్యు ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం నీకు తెలుసా? తెలుసమ్మా. ఆ నిత్య, వీడు, ఆ ప్రణయ్ గాడు అందరూ తోడు దొంగలే. అసలేం జరిగిందిరా? నేను చెప్తానమ్మా. ఈ రాహుల్ తనని అరెస్ట్ చేయించినందుకు వాసు సంయుక్తల మీద పగ పెంచుకొని ఎలాగైనా వీళ్ళని నాశనం చేయాలని పగబట్టాడు. ధర్మతేజ గారి కొడుకుని కిడ్నాప్ చేసి అతన్ని చంపేస్తాను అని బెదిరించి ధర్మతేజ ద్వారా సంయుక్తని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లికి ఒప్పించాడు. అవునమ్మా. ఒకవేళ వీడిని పెళ్లి చేసుకోకపోతే ధర్మతేజ ద్వారా సౌందర్యాన్ని మిస్ ఇండియా కాకుండా చేస్తామని బెదిరించారు. సౌందర్య మిస్ ఇండియా అవ్వకపోతే తను పెళ్లి చేసుకోదు కాబట్టి, అలా పెళ్లి చేసుకోకపోతే మామయ్య గారి కోరిక నెరవేరదు కాబట్టి ఈవిడ గారు వీణ్ణి పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుని అక్క జీవితంలో వెలుగులు నింపాలని ఈ త్యాగం చేస్తుంది. పెద్ద త్యాగం. నేను చెప్పింది నిజమే కదా? వీడు నా జీవితానికి అడ్డుకోడలా తయారయ్యాడు. ఈరోజు వీడిని చంపకుండా వదిలిపెట్టాను. ఏంటి సమ్యు, నీ మనసులో ఇంత భారాన్ని మోస్తూ ఎలా ఉండగలిగావమ్మా? త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వద్దమ్మా, ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనం చేసుకోవద్దు. మీకు మీరే ఏదో ఊహించుకుని కట్టుకథలు అల్లేసుకుని మాట్లాడుతుంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానని మీరెలా అనుకున్నారు? రాహుల్ని మీరు క్రిమినల్లా చూస్తున్నారు కాబట్టి మీరు అలా ఊహించుకుంటున్నారు. కానీ రాహుల్ చాలా మారిపోయాడు. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. నా పెళ్లి నన్ను చేసుకొనివ్వండి. సంయుక్త, మేము చెప్తున్నది నిజమని నీకు కూడా తెలుసు. ఇంకాసేపట్లో ధర్మతేజ కొడుకుని తీసుకుని ఇక్కడికొస్తున్నాడు. నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీరు చెప్పింది నమ్మి నేను రాహుల్ని పెళ్లి చేసుకోవడం మానేస్తే నన్ను నేను క్షమించుకోలేను. నన్ను వదిలేయండి. లేదా వెలివేయండి. నేను మాత్రం రాహుల్ని పెళ్లి చేసుకుంటాను. ఇదేంటి, ధర్మతేజ కొడుకుని తీసుకొస్తానంటున్నారంటే? అయ్యో సమీ, అమ్మా సమయం, వాసు చెప్తున్నాడంటే అది నిజమయ్యే ఉంటుందమ్మా. దయచేసి మా మాట వినమ్మా. ఈ పెళ్లి చేసుకోవద్దు. ఇందాకే అతన్ని కాపాడారు. కావాలంటే నేను ఫోన్ చేస్తాను, నీకే తెలుస్తుంది.
number you are trying to call is currently not reachable. ఏమైంది మేడం? ఫోన్ కలవడం లేదు వాసు. మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే కదా ఫోన్ కలవడానికి. ఊహా కథ చిత్రానికి మీరెన్ని ట్విస్టులు ఇచ్చినా అది నిలబడదు. సంయు, వాళ్ళ మాటలు నమ్మి నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం నేను హట్ అవుతాను. నేను హట్ అయితే నాలో ఉన్న మరో రాహుల్ బయటికొస్తాడు. వాడు బయటికొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పుడు జరిగే పరిణామాలకి నాకు ఎలాంటి బాధ్యత లేదు. మన పెళ్లికి ముహూర్తం దాటిపోతుంది. నన్ను నమ్మి నాతో తాళి కట్టించుకుంటావా, లేదా వాళ్ళ మాటలు నమ్మి నాలో ఉన్న మృగాన్ని బయటకు తీసుకొస్తావా? ఇతను ఇక్కడే ఉన్నాడు కాబట్టి మరక్కడ ఎవరు కాపాడి ఉంటారు? కేవలం నిజం తెలియడం వలన ఇలా అంటున్నాడా? నిజంగానే కాపాడారా? ఏదేమైనా నిజం తెలియకుండా తొందరపడితే ధర్మతేజ కొడుకు ప్రాణాలతో పాటు అక్క జీవితం కూడా నాశనం అవుతుంది. రిస్క్ తీసుకోకూడదు. చెప్పు. ఎక్కువగా ఆలోచించక సంయు. నా గురించి నీకు తెలుసుగా. మారిన నన్ను మంచిగా ఉండనివ్వండి. నాలో ఉన్న రాక్షసుని చూడొద్దు ప్లీజ్. చేసిన వెధవ పని చాలక ఏంట్రా తనని బెదిరిస్తున్నావు? నిన్ను ఆగు. చెప్పానుగా, నా పెళ్లికి మీకు సంబంధం లేదు. ఇది నేను నా ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నాను అని. దయచేసి ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు. మీకు దండం పెడతాను. అనవసరంగా మీరు కలవ చేసుకుని జరిగే పరిణామాలకి బాధ్యత కావద్దు. నేను రాహుల్ని నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. పంతులు గారు, మీరు కానివ్వండి. రాహుల్, నువ్వు కూర్చో. సుముహూర్తే సామదాన సుమగ్నే సామదాన. మీరందరూ కూర్చోండి. ఈ పెళ్లి జరుగుతుంది. సీతారామచంద్రోభ్య సామదాన సుముహూర్తో సామదాన. బాబు, అమ్మాయి మెళ్ళో తాళి కట్టు. తన అక్క గురించి ఆలోచిస్తూ రియాలిటీలోకి రావడం లేదు. ఇప్పుడు కానీ ఈ పెళ్లి జరిగిందంటే తన జీవితం నాశనం అవుతుంది. ఏం చేయాలి? ఈ పెళ్లి ఎలా ఆపాలి? గట్టి మేళం, గట్టి మేళం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భక్తాని సుభగే త్వం జీవ శరదాం శతం. ఈ పెళ్లి ఆపాలంటే ఒక్కటే మార్గం.
వాసు లే ఇక్కడి నుంచి లే.